ఆనందా, ఏంటి వీడియో కాల్ చేయమంటే ఆలోచిస్తున్నావు? చెయ్యమ్మా. ఆ, 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 దర్శన్ ఫోన్ ఇవ్వు. ఏమైంది ఆనందా? అక్క, సిగ్నల్ లేదనుకుంటా. మళ్ళీ ఒకసారి చేయవా? ఆనంద భైరవి, నువ్వు ఎంత కవర్ చేసినా ఇలాంటి పరిస్థితి నీకు ఖచ్చితంగా ఎదురవుతుందని నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను చూడటం నాకు భలే సరదాగా ఉంది. అక్క, కొండ ప్రాంతం కదా, సిగ్నల్స్ సరిగా ఉండవక్క. బాబు కాల్ కలవడం లేదు కదా, నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. అయినా నేను తనకి మెసేజ్ చేస్తాను. చూసుకోగానే వెంటనే రోహిత్ ఫోన్ చేస్తాడు. అక్క, నువ్వు తిను. ఏంటో ఆనంద, నేనే పని కట్టుకుని రోహిత్ని ప్రీతిని ఇలా ట్రిప్కి వెళ్ళమని పంపించాను, కానీ బాబు కళ్ళ ముందు లేకపోతే మనసుకి చాలా కష్టంగా ఉంది. అయినా ఏముందిలే, మరో 2 రోజుల్లో ట్రిప్ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేస్తాడు కదా. అప్పుడు స్వయంగా నా చేతులతో జీడిపప్పు ఉప్మా చేసి గోరుముద్దలు తినిపిస్తాను. మీ కొడుకు తిరిగి వచ్చేది లేదు, మీరు గోరుముద్దలు పెట్టేది లేదు. ఇక్కది మీకు ఎన్నటికీ తీరని కళ, అత్తయ్య గారు. అనన్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది తీరని కళ ఏంటి? బాబు తిరిగి రాకపోవడం ఏంటి? అక్క, ఈ అనన్య కుళ్ళిపోతాను నీకు తెలిసిందే కదా. ఇంకా వాళ్ళక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. నీకు గోరు ముద్దలు తినిపించే అవకాశం ఎక్కడిస్తాడు అని కడుపు మంటతో చెప్తుంది. ఎందుకంత కడుపు మంట? బాబుతో నువ్వు కూడా సరిగ్గా ఉంటే ఇలాంటి అవకాశాలు నీకే వచ్చేవి.